ఆ బడి ఒడిలో మళ్లీ సేద తీరేందుకు అంతా ఉవ్విళ్లూరుతున్నారు. తమ జీవితాలకు మంచి బాట వేసిన గురువులకు ప్రణామాలు చేసేందుకు ఆరాటపడుతున్నారు. మిత్రులతో మధురానుభూతులను, ఆనందోత్సాహాలను పంచుకోవాలని తహతహలాడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఈ అపూర్వ సమ్మేళనానికి వేదికవుతోంది. ఎందరికో విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులుగా తీర్చిదిద్ది 100 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ పాఠశాల శతాబ్ది వేడుకలకు ముస్తాబైంది. రాజోలు జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఈ చదువులమ్మ ప్రస్థానానికి 100 ఏళ్లు. విజ్ఞాన ప్రదాతగా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన బడిది. అన్ని రంగాల్లోనూ ఇక్కడ చదివిన వారున్నారు. తొలుత ఈ బడి రాజోలు మండలం శివకోడులో లోయర్ సెకండరీ స్కూల్ బోర్డుగా ఉండేది. ఉన్నత పాఠశాలగా 1916లో రాజోలుకు తరలొచ్చింది. మొదట ఓ తాటాకులపాకలో ప్రధానోపాధ్యాయుడు గండికోట వెంకట చలపతి బడి నిర్వహించారు. జిల్లా పరిషత్ ఏర్పడ్డ తరువాత పెంకుటింటి భవనాలు సమకూరాయి. ఆపై వసతులు మెరుగయ్యాయి. నాటి పాఠశాల ముఖద్వారం, పెంకుటింటి తరగతి గదులు, ప్రకృతి దృశ్యాలు ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. ముఖద్వారం వద్ద శతాబ్ది ఉత్సవాలకు గుర్తుగా 100 వసంతాల స్థూపాన్ని ఏర్పాటు చేశారు. మహాకవి బోయి భీమన్న 1920లో ఈ బడిలో చదువుకున్నారు. ఆ తరువాత గురువుగానూ పనిచేసి ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్దారు. కేంద్ర మాజీ మంత్రి బోళ్ల బుల్లిరామయ్య, మాజీ ఉపసభాపతి సూర్యనారాయణరాజు, గాయకుడు పిబి శ్రీనివాస్ సహా ఎందరో ప్రముఖులు ఈ బడిలో ఓనమాలు దిద్దినవారే. ఇవాళ ప్రారంభం కానున్న శతాబ్ది ఉత్సవాలు 2 రోజుల పాటు జరగనున్నాయి. సుమారు 70 సంవత్సరాల ముందు నేను హైస్కూల్లో ఫస్ట్ ఫారంలో చేరడం జరిగింది. అప్పుడున్నటువంటి ఉపాధ్యాయులు మమ్మల్ని అందరినీ కూడా ఎంతో క్రమశిక్షణతో తీర్చిదిద్దారు. మాకు జీవితంలో ఏ విధంగా బతకాలి అనేది కూడా మాకు నేర్పినటువంటి ఉపాధ్యాయులు ఈ స్కూల్లో ఉన్నారు. వారికి చదువుకోవడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం సార్. నేను 57 to 63 సంవత్సరం చదువుకున్నాను. నేను అప్పుడు క్రీడల్లో రాజోల్ బాలుర స్కూలు ఒక హై పొజిషన్స్లో ఉండేది. అది నేను స్కూల్ అసిస్టెంట్గా 12 సంవత్సరాలు చేసి ఇదే స్కూల్లో విద్యార్థిగా కూడా చదివి ఇదే స్కూల్లో హెచ్ఎంగా వచ్చాను. ఈ పాఠశాల అభివృద్ధికి బాగా కృషి చేస్తాను. అందరి విద్యార్థుల యొక్క అడ్రస్లు సేకరించడం కష్టతరం కాబట్టి పాఠశాలలోనే ఒక వెబ్సైట్ ప్రత్యేకించి శతాబ్ది ఉత్సవాల కోసం వెబ్సైట్ ఓపెన్ చేయడం జరిగింది. సంవత్సరాల సందర్భంగా జ్ఞాపకం ఉండే రీతిలో సుమారు ఒక 30-35 లక్షల రూపాయలతో పాఠశాల అధునాతన భవనాల నిర్మాణం కోసం కూడా ఒక 35 లక్షల రూపాయలతో శంకుస్థాపన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా రావాలి, అందరూ ఆహ్వానితులని ఈ సందర్భంగా మనవి చేస్తున్నారు. ఘన చరిత్ర గల పాఠశాలలో చదువుకోవడంపై పూర్వ, ప్రస్తుత విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్కూల్కి నిజంగా 100 సంవత్సరాలు చేరుతుండడం అనేది మరో 10 మందికి నేను ఎంతో గర్వంగా చెప్పుకుంటాను. ఈ స్కూల్లో ఉన్న ఎడ్యుకేషన్ కానీ టీచర్స్ కానీ మాకు ఏ సాయం వచ్చినా సరే చేస్తారు. అంతేకాదు ఈ స్కూల్లో ఎన్నో ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. లైబ్రరీ అని, ఫిజిక్స్ ల్యాబ్ అని, కెమిస్ట్రీ ల్యాబ్ అని, డిజిటల్ క్లాస్ రూమ్ అని ఎన్నో గొప్ప ఫెసిలిటీస్ ఉన్నాయి. సుకుమార్ డైరెక్టర్ అనే ఆయన కూడా ఇక్కడ చదువుకోవడం జరిగింది. ఈ స్కూల్లో చదువుకోవడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ స్కూల్లో ఎంతో మంది విద్యార్థులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగంలో ఉన్నారు. మా స్కూల్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. లైబ్రరీ, ఇంకా చాలా కమిటీస్ కూడా ఉన్నాయి. స్వచ్ఛ భారత్, గ్రీన్ ఆర్మీ ఉంది. మా టీచర్స్ కూడా మాకు ఎంతో సహకరిస్తున్నారు. నాన్నగారు ఇక్కడ చదువుకుని లెక్చరర్ అయ్యారు. ఈ 100 సంవత్సరాల ఉత్సవంలో నేను పాల్గొనడంలో చాలా సంతోషంగా ఉంది నాకు. అంతరిక్షంలో కూడా మా విద్యార్థులు ఉన్నారంటే మేము గర్వపడుతున్నాము. శతాబ్ది ఉత్సవాలకు ప్రజా ప్రతినిధులు, మంత్రులు హాజరు కానున్నారు.